హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యలకు. సో మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైపోయింది, బాగా గ్యాప్ వచ్చేసింది. సో ఎందుకు అంటే రీసెంట్గా మేము తిరుమల వెళ్ళాము పాప పుట్టి వెంట్రుకలు తీపించడం కోసం. అండ్ అలాగే ఈ జర్నీస్ అండ్ ఆఫ్టర్ దట్ వచ్చాక కొంచెం హెల్త్ సెట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. సో అందుకే ఈ గ్యాప్ అండి. అండ్ ఇప్పటి నుంచి అయితే మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి. స్టే ట్యూన్ ఫర్ దాట్. అండ్ మేమైతే ఇప్పుడు తిరుమల వెళ్ళడం కోసం ఆ రోజు ఇంట్లో పూజ చేసుకుంటున్నాం అనమాట. లైక్ ఒక్క పొద్దు ఉండి పొంగల్ పెట్టుకుంటున్నాము. సో పొంగల్ చేయడం కోసమే అత్త ఇంకా ఆ ఏర్పాట్లన్నీ చేస్తుంది అత్తయ్య. అండ్ మేమేంటి అంటే పుట్టి వెంట్రుకలు తిరుమలలో తీపిస్తాము. సో ఇషి పాపకి 9th మంత్ వచ్చేసింది. 9th మంత్లో తీపిద్దామని డిసైడ్ అయ్యాము. సో ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో ఇలాగ పూజ చేసుకొని అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్న తర్వాత మేమైతే తిరుమల వెళ్ళామన్నమాట. సో మా రిచువల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీరు కంప్లీట్గా చూడొచ్చు. సో ఫస్ట్ అయితే ఇలాగా పొంగల్ చేయడం కోసం దానికి కావాల్సినవన్నీ అత్తయ్య రెడీ చేస్తున్నారు. అండ్ మీన్ వైల్ ఇంట్లో పూజకి అండ్ అలాగే రిమైనింగ్ థింగ్స్ అని నేను మా హస్బెండ్ మేమిద్దరం కలిసి చేసుకున్నాం అనమాట. సో అవన్నీ మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. అండ్ నేనైతే ఇషి పాప లైక్ డ్యూరింగ్ మై ప్రెగ్నెన్సీ టైం నేను అనుకున్నాను అనమాట. సో ఆఫ్టర్ డెలివరీ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, సో బేబీ ఎంత వెయిట్ అయితే ఉంటుందో బర్త్ టైంలో అంత చేంజ్ లైక్ సేమ్ వెయిట్ ఆఫ్ చేంజ్ని అక్కడ తిరుమలలో హుండీలో వేస్తానని మొక్కుకున్నాను. సో దానికోసం ఇంకా చేంజ్ అంతా కలెక్ట్ చేసాము. ఇంకా దాన్ని ఒక బౌల్లో పాలు కొంచెం అండ్ అలాగే వాటర్, పసుపు ఇవన్నీ వేసి ఆ కాయిన్స్ని ఫస్ట్ అందులో క్లీన్ చేసుకుని ఇలాగ ముడుపు అయితే కట్టుకుంటున్నాం అనమాట. సో మేము ముడుపు ఎలా కడతామంటే ప్లెయిన్ వైట్ క్లాత్ తీసుకుని దాన్ని కూడా ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాత పసుపు వాటర్లో బాగా ముంచి పసుపు అంతా అయిన తర్వాత ఇంకా అందులో ఈ కాయిన్స్ అన్నీ వేసి మూట కడతాం అనమాట. మూట కట్టి ఇది తీసుకెళ్ళి తిరుమలలో ఉండిలో వేస్తాము. లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ అండి. సో మేము ఇలా చేస్తాము, ఇలా అనుకున్నాం కాబట్టి. అండ్ ఇప్పుడైతే మా హస్బెండ్ దానికోసం అంతా రెడీ చేస్తున్నారనమాట. అండ్ మేమైతే తిరుమలకి నడిచి వెళ్ళాము. సో నడిచి వెళ్ళేటప్పుడు ఇంకా దీన్ని తీసుకెళ్ళి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ శ్రీవారి ఉండిలో వేసాము.
అండ్ మీన్‌వైల్ పొంగలైతే రెడీ అయిపోయింది. అండ్ నేనైతే ఇప్పుడు నైవేద్యం పెట్టడం కోసం ప్లేట్‌లో అంతా పెట్టి సెట్ చేస్తున్నాను. అండ్ మీన్‌వైల్ అత్తయ్య అయితే ఇషి పాపకి బాత్ చేపిచ్చి తనని కూడా రెడీ చేస్తుంది. సో దట్ అందరం కలిసి ఒకేసారి పూజ చేసుకొని మా ఒక్క పొద్దు అనేది చెల్లించుకుందాం అని చెప్పేసి. అండ్ మేమేంటి అంటే తిరుమల ఎళ్ళే ముందు ఇలానే పొంగల్ చేసుకుంటాము. అందరం ఒక్క పొద్దు ఉండి అండ్ అలాగే వచ్చాక కూడా చేసుకుంటామనమాట. అండ్ కంపల్సరీ ఆ రోజు ఇట్లాగా ఇంట్లో అందరం ఆ గోవింద నామాలనేవి పెట్టుకుంటాము. సో, లైక్ ఇంకా మేమే ఒకరికొకరం ఇట్లా నామం పెట్టుకొని ఇంట్లో చేసుకుంటున్నాం అనమాట. నేనే బాగా పెట్టినా మీ ఇద్దరికి. చూడు అత్తది ఎంత బాగుందో చూడు నేను పెట్టా. సర్లే ఎట్లా వచ్చినా ఓకే. సో, ఇషి పాప ఏంటి అంటే డైలీ స్నానం చేపించిన వెంటనే నిద్రపోతుందనమాట. సో, ఇవాళ గూడా లైక్ చాలా స్లీపీ ఉన్నింది తను. ఇట్ వాస్ రియల్లీ ఫన్. తనకి బొట్టు పెట్టడానికి ట్రై చేస్తున్నాము, నామం పెట్టడానికి. తనేమో ఇట్లా నిద్రపోతూ ఉంది. ఇట్ వాస్ వెరీ క్యూట్ యాక్చువల్లీ. బట్ స్టిల్ అలాగే ఇంకా తను ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఎట్లా వచ్చినా పర్లేదు జస్ట్ పెట్టేద్దాం అని చెప్పి నేనైతే ఇంకా సింపుల్‌గా అలా పెట్టేసాను. సో, అంత పర్ఫెక్ట్‌గా అయితే ఏం రాలేదు తనకి పెట్టడం. సో, ఇది తెలిసిందే గదా మనకి చిన్నపిల్లలంటే ఇంకా కదులుతూనే ఉంటారు. అండ్ దట్ టూ షీ వాస్ స్లీపీ. అసలు కోఆపరేట్ చేయలేదు. బట్ స్టిల్ ఓకే. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ ఇలాగ రిచువల్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా పూజ చేయడం అయితే స్టార్ట్ చేశామనమాట. సో, ఇంకా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మేము ఒక్క పొద్దు అనేది చెల్లిస్తున్నాము. లైక్ నైవేద్యం ఏదైతే పెట్టామో అది ఇంకా ఇంట్లో అందరం కొంచెం కొంచెం ఫస్ట్ తినేసిన తర్వాత ఇంకా అక్కడికి పూజ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, మేమైతే ఇంట్లో ఇలా చేసుకొని అండ్ ఆఫ్టర్ దట్ ఆ రోజు ఈవినింగే తిరుమల స్టార్ట్ అయ్యాము. సో, మేము కజిన్స్ అందరం కలిసి వెళ్ళాము కాబట్టి లైక్ త్రూ వాక్ వెళ్ళాము. సో, కంప్లీట్ ఎంజాయ్ చేసాము. ఎలా ఉన్నింది ఏంటి అనేది నా అప్‌కమింగ్ వీడియోస్‌లో మీరు చూడొచ్చు. సో, అవన్నీ మీరు చూడాలనుకుంటే స్టే ట్యూన్ ఫర్ అవర్ ఛానల్ అండ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టాటా బాయ్ బాయ్.